అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో మనందరికీ తెలుసు. 2015లో ఓటుకు నోటు కేసు అయితే జరిగింది. మరి అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మరి 50 లక్షల క్యాష్తో మరి ఎమ్మెల్సీ ఎవరైతే ఉంటారో స్టీఫెన్సన్కు ఇస్తూ పట్టుబడిన వార్త అయితే మనం ఆ మధ్య చూసాం. దానికి కీలకంగా ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు అప్పట్లో మరి పంపించారని చెప్పేసి కూడా అప్పుడైతే వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ వెళ్ళి ఎమ్మెల్సీ కొనుగోలు విషయంలో మరి 50 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి సో మిగతా డబ్బులు తర్వాత ఇస్తానంటే చెప్పడం జరిగింది. మరి అప్పుడైతే వార్తల్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. అది మొత్తం కేసు దాకపోయింది. ప్రస్తుతం అదే కేసు అయితే నడుస్తుంది. సో ఇప్పుడు ఆ విషయం, ఆ చర్చ ఎందుకు వచ్చిందనంటే, ఇప్పుడు ఆ కేసులో ఉన్నటువంటి A4 జెరూసలం మత్తయ్య ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా బయటకు అయితే రావడం జరిగింది. అంటే బయటే ఉన్నారు ఆయన. సో బయటకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చారు. ప్రెస్ ముందుకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి అప్పట్లో మరి వాస్తవమే, వాళ్ళు పంపించింది వాస్తవమే. చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సో వీళ్ళందరూ పంపించింది వాస్తవమే. అప్పుడు డబ్బులకు ఆశపడైతే నేను అది చేశానని చెప్పేసి కూడా మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించిన సో అతను ఏం మాట్లాడారు ఏంటి అని కూడా ఒకసారి అయితే మనం దానికి సంబంధించి ఒక వీడియో అయితే ఉంది. వీడియో అయితే చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత అయితే ఒకసారి ముందైతే వీడియో చూద్దాం, ఏం మాట్లాడారో సరే తెలుసుకుందాం. తప్పించుకోవాలని తనకు జబ్బు చేసినప్పుడు కూడా నాకేం తెలియదని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. మరి నువ్వెందుకు ఉంటా తిరుగుతున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావా, లేదు నీకు ఇస్తారా, ప్యాకేజ్ ఇయ్యలేదా, లేదు నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు. నిజమే, నేను కూడా బుద్ధి గడ్డిని 5 కోట్లకు 50 లక్షల చొప్పున కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు 9 సంవత్సరాలు ఈడి కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు 50 లక్షలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతోటి ఫోన్ చేపించు గీతారెడ్డి తోటి మత్తయ్య కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మడే మత్తయ్యను అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ కోటలోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మొత్తాన్ని సరెండర్ కావద్దని చెప్పి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి సతీమణి తోటి గీతారెడ్డి తోటి ఇదే తిమ్మిబాబు అనే వ్యక్తి తోటి సో ఇవన్నమాట A4గా కేసులో A4గా ఉన్నటువంటి మత్తయ్య చేసిన అయితే వ్యాఖ్యలు. మరి ఏదైతే మరి అప్పుడు నేను కమిషన్ కోసం తప్పు చేశానది 50 లక్షల కోసం కమిషన్ కోసం అయితే చేశానని కూడా చెప్పాడు. అదేవిధంగా మరి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారో తెలంగాణలో, అరెస్ట్ చేసిన క్రమంలో మరి అక్కడ టీడీపీ పార్టీ నుంచి కూడా మరి చంద్రబాబు నుంచి కూడా మరి నువ్వు అప్రూవర్గా మారే అవకాశాలు అప్పుడే ఉన్నాయి, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నావు, మరి అప్పుడే నేను అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నందున కానీ మరి అప్పుడు అక్కడి నుంచి అయితే చాలా ప్రెజర్ అయితే వచ్చింది. మరి అక్కడ నేను ఒకవేళ అప్రూవర్గా మారితే కనుక మరి చంద్రబాబు పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. మరి అట్లా సస్పెండ్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి కూడా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సతీమణి ఎవరైతే ఉన్నారో గీతారెడ్డితో అయితే ఫోన్ చేయించారు. సో ఆ ఫోన్ చేయించడం వల్ల నేను అప్పుడు అప్రూవర్గా అయితే మారలేదని చెప్పేసి మత్తయ్య అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాం. ప్రస్తుతం అయితే మరి ఇక్కడ ఆ కేసులో ఉన్నటువంటి కీలక వ్యక్తులు చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి, మొత్తం ఇద్దరు కూడా మరి సీఎం హోదాలలో అయితే ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పటికీ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది, ప్రస్తుతానికి అయితే నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో మరి మత్తయ్య చేసిన ఈ వ్యాఖ్యలు అయితే మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కొంచెం సంచలనంగా మారినాయి. మరి ఎందుకు ఈ విధంగా మరి ఇప్పుడు అప్రూవర్గా మారొచ్చు వచ్చిందంటే మరి అప్పుడైతే చాలా ప్రెషర్స్ ఉన్నాయి నా మీద అని చెప్పేసి కూడా మత్తయ్య కీలకంగా చెప్తున్నారు. సో మరి చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా ఇంకా మనం ముందైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి ఇది కీలక, ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఇద్దరు కీలకంగా ఉన్నారనమాట. ముఖ్యమంత్రి స్థానంలో వీరైతే ఉన్నారు. మరి ఈ ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం మరి రాజకీయ వర్గాల్లో కొద్దిగా గందరగోళంగా అయితే కనిపిస్తుంది. మరి ఇది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు A4 అనమాట, మత్తయ్య ఎవరైతే ఉన్నారో ఓటుకు నోటు కేసులో A4గా అయితే ఆయన ఉండడం జరిగింది. మరి మీడియా ముఖంగా ప్రెస్ క్లబ్లో వచ్చినట్టు మరి ఆయన ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అప్పుడు మరి అప్రూవర్గా మారనందుకు కారణాలు చెప్తూ కూడా సో ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు అయితే చేయడం. సో చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న తరుణంలో మరి ఇలాంటివి బయటికి రావడం అనేది కొద్దిగా రాజకీయ వర్గాల్లో కొద్దిగా సంచలనం అని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. ఈ కేసు అయితే ప్రస్తుతం అయితే కోర్టులో ఉండడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇది మొత్తం కూడా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్,
కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.